తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కార దిశగా సాగిపోతాయి. విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ మీరు విజయాన్ని పొందలేనిది, ర్యాంకుల్ని సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు సామాన్యమైన లాభాలు ఉంటాయి. పెట్టుబడులు కూడా మీరు ఆచితూచి పెట్టండి. పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే కనుక ఒకంత యోచన చేసి పెట్టుబడి పెడితే చాలా మంచిది. తరువాత మీరు ఎవరైతే ధనం కోసము ఇబ్బంది పడుతూ ఒక కార్యక్రమం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి సమయానికి మీకు ధనం వచ్చి చేరే అవకాశం ఉంది. 4 వైపుల నుంచి ధన రాబడి, ధన ఆదాయ మార్గాలు కూడా మీకు ఈరోజు కలుగుతాయి. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. పాత రుణాలు తీర్చేసి కొత్త రుణాలను చేసుకునే దిశగా ఉంటారు. ఈ రాశిలో ఉండే వారికి స్త్రీలకు, పురుషులకు కూడా ధన, వస్తు, భూమి, గృహము కొనుక్కునే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే చాలా చక్కని అవకాశము. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకం చదవటంతో పాటు కాలభైరవుణ్ణి పూజ చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు మరింత వేగవంతంగా మీ దగ్గరకు వచ్చే అవకాశం కనపడుతోంది. దానితో పాటుగా శివారాధన చేసి శివుడి యొక్క అభిషేకాన్ని చేసినట్టయితే ఆ స్వామివారు సంతోషించి మీకు సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఊహించని విధంగా ఆశయ సిద్ధి, ధనప్రాప్తి, ఆకస్మిక ధనము, ఆకస్మిక శుభవార్తలు కలిగే అవకాశం కనపడుతోంది. నూతన స్నేహితులతో పరిచయాలు, తద్వారా శుభ కార్యక్రమాలలో పాల్గొనడము జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాన్ని వీరు ఈరోజు చవిచూస్తారు. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారతారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. గతంలో ఏవైనా పెండింగ్లో ఉండిపోయిన పనులు, కీలకమైన పనులు కనుక ఈరోజు మీరు ప్రారంభించినట్టయితే అవి సానుకూలంగా జరిగే అవకాశం ఉంది. గతంలో గృహ నిర్మాణం ఆగిపోయి ఉంటే కనుక ఈరోజు మళ్ళా తిరిగి మొదలుపెట్టండి. అది సవ్యంగా సాగిపోయే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, మిగతా రంగాల వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. మీరు ఏ పని చేపట్టాలన్నా, ఏది విస్తరించాలన్నా, ఏ దానిలోనైనా మీరు పెట్టుబడి పెట్టాలన్నా కానీ అన్ని రకాలుగా చాలా చక్కని రోజు ఈ రోజు కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకోకండి. తరువాత మీకు ఏవైనా గతంలో అనారోగ్య సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ ఉన్నట్టయితే కనుక ఈరోజు మీకు తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మాత్రము, అంటే అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు మాత్రము ఒకంత పరీక్షా సమయంగా చెప్పబడింది. మీకు టెస్టింగ్ పీరియడ్ అనమాట ఈరోజు. ఈ ఒక్క రోజును కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే కనుక మీకు అన్నీ సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకు చెప్పదగిన సూచన, ఈరోజు మీరు మౌనవ్రతం పాటించినట్టుగా మీరు వ్యవహరించినట్టయితే కనుక చాలా చక్కని ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతోంది. దీనితో పాటుగా మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుణ్ణి ఆరాధిస్తూ శివుడితో పాటుగా పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే, ఏ అమ్మవారి ఆలయమైనా పర్వాలేదు, ఆలయ దర్శనం చేసి అమ్మవారికి కుంకుమను సమర్పించినట్టయితే, మీ యథాశక్తి కుంకుమను అమ్మవారికి ఇచ్చినట్టయితే కనుక వివాహ సంబంధంలో కానీ, ఆడవారికి సంబంధించిన చిన్ని చిన్ని చిరాకులు అనుకోండి, వ్యాపారానికి సంబంధించినవి కానీ ఏవైనా అడ్డంకులు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశము, సానుకూలమైన శుభ ఫలితాలు పొందే అవకాశము కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి తులారాశి. ఈ రాశి వారు అధిక శ్రమ చేత కానీ పనులు పూర్తి చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈరోజు అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన పనులు చేయవలసి వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ రోజును వ్యవహరించుకోవాలి. బంధుమిత్రుల వల్ల మీరు మాట పడే అవకాశం కనపడుతోంది. మీరు చెయ్యని పనికి కూడా మీ మీద నిందపడే అవకాశము ఇటు ఇంట్లోనూ, అటు బయట, మీ రంగంలో కూడా మీరు చెయ్యని తప్పుకి మీరు నిందపడే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధనానికి సంబంధించినటువంటిది కానీ, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కానీ ఒకంత మెరుగ్గా ఉన్నది. అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా
నష్టాల కన్నా ఒక మాదిరి లాభాలు మీరు చూసే అవకాశం కనపడుతోంది. ప్రయాణం విషయంలో మాత్రము మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రమాదాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ధన వ్యయం కూడా గోచరిస్తోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వివాహం కాని వారికి ఆటంకాలతో అంటే తీసుకో ఈ సంబంధం తీసుకుందామా? వద్దా? అనేటట్టుగా సందో సందేహంతోనే అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి డైలమా అంటే అలాంటి డైలమా పరిస్థితి మీకు అక్కర్లేకుండా ఉండాలి అంటే కనుక వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు చెయ్యకండి. తదుపరి ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. తద్వారా మనస్తాపానికి గురి కాకండి. ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము ప్రత్యేకించి స్త్రీల కోసం ఏంటంటే వివాహం కావలసిన వారి కోసము, సంతానం కావలసిన వారి కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి స్వామివారికి కనుక అభిషేకం చేసి మంగళవార నియమాలు అంటే మంగళవారం నాడు ఎట్లాంటి నియమాలు పాటిస్తామో ఆ నియమాలు ఈరోజు మీరు పాటించాలి. అంటే ఏకభుక్తం చేయడము, స్వామివారికి అభిషేకం చేసుకోవడం చేసినట్టయితే ఆ స్త్రీలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇంకా పురుషుల దగ్గరికి వచ్చేటట్టయితే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసి స్వామివారికి ప్రదక్షిణ చేసి ఎర్రని కందిపప్పును గనక దానం చేసినట్టయితే మీ కోరికలు తీరి ఆటంకాలు తీరిపోయే అవకాశము, సానుకూలవంతమైన శుభ ఫలితాలు పొందే అవకాశము ఇక్కడ గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పితృదేవతల యొక్క, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో అన్ని పనులు చక్కగా జరిగిపోతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, స్త్రీలకైనా పురుషులకైనా ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ధనవంతుల యొక్క సహాయ సహకారాలు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుతాయి. గృహంలో శుభకార్యాలు చేస్తారు. అన్ని విధాలా ఈరోజు మీకు చాలా చక్కని అనువైన కాలము. దీనిలో భాగంగా మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారస్తులైతే వ్యాపారాన్ని విస్తరించాలన్నా, మిగతా వారు ఏది కీలకమైన పని చేయాలనుకుంటారో ఈరోజు మీరు తక్షణమే చేసేయండి. చాలా చక్కని ఫలితాలు ఇచ్చే రోజు ఈరోజు. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే శివార్చనతో పాటు, శివ అభిషేకంతో పాటు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం కానీ, దానం కానీ ఇచ్చినట్టయితే, ఆ స్వామివారి నామం కనుక జపించినట్టయితే కనుక దాంపత్య జీవితంలో ఉండే లోటుపాట్లు కానీ, ఒడిదుడుకులు కానీ సమసిపోయే అవకాశం కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సానుకూలమైన శుభ ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు.